ఈసారి కప్పు మందే అంటే చాలామంది యాంటీ ఫ్యాన్స్కి చాలా కామెడీగా అనిపించవచ్చు భయ్య. కానీ ఈ మాట ఆర్సీబీ ఫ్యాన్స్కి ఇది ఆరాధన గురించి, ఆశ గురించి, ఓ అభిమాని యొక్క గుండె చప్పుడు గురించి. ఈసాల కప్పు నమ్దే ఈ ఒక్క మాట ఆర్సీబీ అభిమానులకు ఎంత ప్రాణమో తెలిసిన వారికి అర్థమవుతుంది భయ్య. సంవత్సరాలు మారుతున్నా మళ్ళీ అదే నినాదం, అదే ఊహలు, అదే కలలు. కానీ ఓటములే ఎదురవుతున్నాయి. కానీ అభిమానులు మాత్రం ఏమాత్రం తగ్గుదల లేదు. ఈ 2025 ఐపీఎల్లో ఎప్పటిలాగానే ఫేవరెట్ జట్లలో ఒకటైన ఆర్సీబీ బ్యాటింగ్లోను బౌలింగ్లోను అదరగొడుతుందని చెప్పాలి. ఇలా ప్లే ఆఫ్స్ కూడా చేరుకుంది. క్వాలిఫైర్ 1లో పంజాబ్ను చిత్తు చేసి ఫైనల్కి చేరింది. ఇప్పుడు అది కేవలం ఆట మాత్రమే కాదు, అది ఒక మిషన్. కప్పు తెచ్చేయాలి అనే కసితో ఆ జట్టు కనిపిస్తుంది భయ్య. అయితే ఇంతలో నెట్టింట ఒక ఫోటో వైరల్ అవుతుంది. ఒక లేడీ ఫ్యాన్ చేతిలో ప్లకార్డు ఉంది. ఆర్సీబీ కప్పు గెలవకపోతే నా భర్తకు విడాకులు ఇచ్చేస్తా అని అందులో రాసి ఉంది. ఒకసారి చూశారంటే నవ్వకుండా ఉండలేరు. కొందరు కామెడీగా స్పందిస్తున్నారు. అమ్మ, మీ భర్త ఆర్సీబీ కెప్టెన్లా బలవంతుడు, విడాకులు ఇవ్వడానికి రెడీగా ఉండు. ఇది ఆర్సీబీపై ప్రేమనా లేక భర్తపై కోపమా అని మరికొందరు అంటున్నారు. ఇంకొంతమంది అయితే పబ్లిసిటీ స్టంట్ అని అంటున్నారు. కానీ ఎవరేమన్నా ఈ ప్లకార్డ్ ఆర్సీబీ అభిమానుల హృదయాన్ని పర్ఫెక్ట్లీ రిఫ్లెక్ట్ చేస్తుంది. ఈ జట్టు 18 ఏళ్లుగా ట్రోఫీ కోసం ఎదురు చూస్తుంది. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, గేల్, మ్యాక్స్వెల్, ఫ్యాబ్ డూప్లిసిస్ ఎంతోమంది దిగ్గజాలు ఆడినా కూడా కప్పు మాత్రం దక్కలేదు. అందుకే ఈసారి ఆర్సీబీ ఫ్యాన్స్కి ఇది కేవలం గేమ్ మాత్రమే కాదు, ఇది రిటెంప్షన్, ఇది స్వప్న సాకారం. అయితే ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్ ఏమిటంటే ఈసారి నిజంగా కప్పు నమ్దే అవుతుందా లేక మళ్ళీ అదే నిరాశ, ఆ ఫ్యాన్ భర్తకు విడాకులు వస్తాయా లేక ఒక ట్రోఫీతో పాటు ఒక హగ్గింగ్ మూమెంట్ వస్తుందా అన్నది చూడాలి. ఈ ఫైనల్ మాత్రం కేవలం ఆట మాత్రమే కాదు, ఆరాధనకు లభించే సమాధానం. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మోర్ క్రికెట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.